మీరు రాసిన రచనలకి మీరు ఇప్పటివరకు రిసీవ్ చేసుకున్న బెస్ట్ అప్రిసియేషన్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి అండి? ఎవరు మీకు చెప్పారు ఈ ఫలానాది నాకు చాలా నచ్చింది, అద్భుతంగా రాశారు అని? చాలామంది చెప్పారు నాకు. ఎవరు చాలామంది చెప్పారు. అఫ్కోర్స్ దీనికి ఈ ఫిలిం ఇప్పుడు నాకు రీసెంట్ కాబట్టి ఇది గుర్తుంటుంది. అలాగే డి అన్నప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు కానీ, లేదా పెద్దవాళ్ళు శత్రుఘ్న సిన్హా, ఆయన తర్వాత సంజయ్ దత్, ఈ లవ్ డి, తను చేయాల్సింది. అదే టైంలో పాపం ఈ వెంట ప్రిజన్ నన్ను పిలిపించాడు. వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది హిందీ ఫిల్మ్ మీద. అరే క్యా లిఖా యార్ అది ఇది అది అని ఒక 1 hour హీ వెంట్ ఆన్ అండ్ ఆన్. అసలు మీ సౌత్ ఇండియన్ మీ రైటర్స్కి మీ బ్రెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఏం తింటారు, ఇలా స్టార్ట్ చేశాడు. ఇలాగ ఐ గాట్ హ్యూజ్ అప్రిసియేషన్ ఫర్ ఢీ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ బాలీవుడ్, పెద్ద డైరెక్టర్స్, డేవిడ్ ధవన్ లాంటి వాళ్ళు అందరూ చూసి నా ఫోన్ చేయడం, రమ్మనడం. సో శత్రుఘ్న సిన్హా గారు, చాలామంది. ఐ గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. సో దట్ వాజ్ ద గేమ్ చేంజర్ ఫర్ మై లైఫ్, నాట్ టు ద ఇండస్ట్రీ బట్ ఫర్ మై లైఫ్. సో మీ వాయిస్ చాలా బాగుంటుంది, బేస్ వాయిస్ మీది. ఎప్పుడు మిమ్మల్ని డబ్బింగ్ చెప్పమనో లేకపోతే పాటలు పాడమనో? నేను డబ్బింగ్ చేసిన ఫిల్మ్స్ అన్నింటిలో నేను ఏదో క్యారెక్టర్ చెప్పేవాడిని. చెప్పారు మీరు? నేను చెప్పాను. ఈవెన్ షూలు కూడా డబ్ చేసావు, నాంది అని తెలుగులో. అందులో కూడా ఒక విలన్ క్యారెక్టర్ అనుకుంటా. ఈవెన్ సత్యాలో చెప్పాను. సత్యాలో ఒక క్యారెక్టర్ చెప్పానండి, నాకు గుర్తు రావట్లేదు. మనోజ్ వాజ్పేయి పక్కన ఉండే క్యారెక్టర్, ఏదో క్యారెక్టర్కి చెప్పారు. 2-3 క్యారెక్టర్లు చెప్పేసి, ఎందుకంటే బిడ్ డైలాగ్స్ అవి, ఫుల్ లెంత్ పాత్ర కాదు కదా, అందుకని చెప్పాను. ఈ మధ్యకాలంలో చెప్పట్లేదు దానికి. యూ హ్యావ్ టు హావ్ లాట్ ఆఫ్ టైం. వాట్ అబౌట్ సాంగ్స్ అండి? మీరు సత్యాలో పాటలు రాశారు, ఈ పాటలు ఏమైనా రాస్తుంటారా అప్పుడప్పుడు సినిమా? అంటే నాకు అది చాలా ఇట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అనిపిస్తుంటుంది. అంటే మోస్ట్ టైం టేకింగ్, నాట్ డిఫికల్ట్, టైం టేకింగ్. దాన్ ఆ పాట రాసే టైంలో నేను కథ రాసేయచ్చు అనిపిస్తుంది. అంత టైం పడుతుంది నాకు. అది నాకే పడుతుందా, అందరు కదా మన తెలియదు. అంటే ది బెస్ట్ రావాలనో ఏదో. సో తర్వాత మళ్ళీ రాయలేదు నేను. తర్వాత ఇలాగే ఈ డబ్బింగ్ ఫిల్మ్స్కి, రాము రాసి ఫిల్మ్స్ అన్నిటికీ తెలుగులో నేను నాకు తెలిసి నాకు గుర్తుండి ఒక 15-20 పాటలు రాసి ఉంటా. ఆ తర్వాత మళ్ళీ రాయలేదు. నేను ఎప్పుడైతే వచ్చేసానో స్ట్రైట్ ఫిల్మ్స్కి మళ్ళీ నేను రాయలేదు. ఓకే. మీరు వ్యక్తిగతంగా బాగా ఇష్టపడి అడ్మైర్ చేసే రైటర్స్ ఎవరు? సినీ రైటర్స్, సినీ రచయితలు? విజేంద్ర ప్రసాద్ గారు టాప్ ఆఫ్ ద లిస్ట్. తర్వాత సత్యానంద్ గారు ఈరోజుకి ఈజ్ వెరీ సెన్సిబుల్ అండ్ జడ్జిమెంట్లు ఇది బాగుంటాయి. ఈరోజుకి పరచూర్ బ్రదర్స్ వాళ్ళ జడ్జిమెంటల్ స్కిల్స్, మనం ఏదైనా చెప్తే కొత్తది వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటారు, వాళ్ళు కొత్తదనాన్ని అలా పట్టుకుంటారు. భలే ఉంది, కొత్తగా ఉంది ఇది అని దే విల్ ఆర్గ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ సో మెనీ టైమ్స్. మోహన్ బాబు గారి దగ్గర లేదు, తను చెప్తుంది కరెక్టు. ఏనండి కాదు, ఏ కొత్త రచయిత లేకపోతే ఏ కొత్త డైరెక్టర్ ఏమి చెప్పినా ఈ కొత్తదనాన్ని నువ్వు తీసుకోవాలి, మనందరం యాక్సెప్ట్ చేయాలి అనే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న రైటర్స్ పర్చూర్ బ్రదర్స్. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రైటర్స్ అరౌండ్ అస్. వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ. మీ కాంటెంపరీ పీపుల్ చెప్పండి. అంటే మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు 20 ఏళ్ళుగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న రైటర్స్లో నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసింది త్రివిక్రమ్. ఆల్మోస్ట్ సిమిలర్ దీంట్లో. సో ఈరోజు తన పొజిషన్ ఏంటో మీకు తెలుసు. నాతో పాటు కాంటెంపరీగా గారు కొంత లేట్గా, ఐ థింక్ మేబీ 2 years 3 years గ్యాప్లో అనుకుంటా స్టార్ట్ చేసింది కొరటాల శివ. వాజ్ ఆల్సో వెరీ గుడ్ రైటర్. నా కాంటెంపరీస్ అందరూ సో దే ఆర్ ప్రెటీ మచ్ ఇన్ గుడ్ షేప్. ఇప్పుడు యంగ్ రైటర్స్ చెప్పండి, ఒక 5-6 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు
యంగ్ డైరెక్టర్స్ ఎవరున్నారు అంటే ఇప్పుడు మోస్ట్లీ యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే వస్తున్నారో క్షణం ఈ గాజీ ఇవన్నీ ఐ థింక్ వాళ్ళే రాసేసుకుంటున్నట్టున్నారు. అంటే రైటర్ డైరెక్టర్ అయితే అడ్వాంటేజ్ వేరు. సో మోస్ట్లీ వాళ్ళు ఇప్పుడు మొన్న వచ్చింది పెళ్లి చూపులు, తనే రైటర్ డైరెక్టర్. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రైటింగ్స్, వెరీ న్యాచురల్ ఇది. సో ఇప్పుడు ప్రొఫెషనల్ రైటర్స్ అంటూ ఇంకా బయలుదేరలేదు. సో ఆల్ డైరెక్టర్స్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళే రైటర్స్, వాళ్ళే డైరెక్టర్సే ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. చూడండి, గాజీ చేసింది కానీ, క్షణమాతను కానీ, లేకపోతే మొన్న పెళ్లి చూపులు కానీ, ఎవ్రీథింగ్ రైటర్ డైరెక్టర్సే ఎక్కువ ఉన్నారు. సో ఐ థింక్ ఇంకా రావాలి ఇది బడ్డింగ్ టాలెంట్. ఐ థింక్ ప్రసన్న అని, నేను లోకల్కి ప్రసన్న తన పేరు, ఐ థింక్ తను కూడా, తర్వాత సాయి మాధవ్ బుర్రా. సో దే ఆర్ షైనింగ్, దే డూయింగ్ గుడ్ జాబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.